హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పండగ స్పెషల్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసే అసలైన బాదుషా రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో మీరు ఎప్పుడైనా బాదుషా రెసిపీని ట్రై చేసి ఫెయిల్ అయితే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి కొలతల్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే పక్కా పర్ఫెక్ట్గా వస్తుందండి. అన్ని టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను. మరి వీడియోని వాచ్ చేసి మీరు కూడా ఈ సంక్రాంతికి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సంక్రాంతి స్పెషల్ పక్కా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా, పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇందులోకి ఒక పావు కప్పు దాకా నెయ్యిని కూడా తీసుకోండి. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో డాల్డానైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఇప్పుడు చేతితోటి ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ మీరు హెల్తీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి. కానీ మీకు స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రావాలి అంటే మైదా పిండినే యూజ్ చేయాలి. పిండిని ఇలా పట్టుకొని చూస్తే చూడండి, ఇలా ముద్దలాగా అవ్వాలి. ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉండే ఒక పావు కప్పు దాకా పెరుగుని తీసుకొని కలుపుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి. పెరుగు వచ్చేసి ఎక్కువగా పులిసింది అయి ఉండకూడదు, అలాగే అప్పుడే తోడు పెట్టుకున్న పెరుగు అయి ఉండకూడదండి. ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తాన్ని ఇలా జస్ట్ కలుపుకోవాలండి. మరి ఎక్కువగా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా అస్సలు కలుపుకోకూడదు. మీరు ఒకవేళ పిండిని ఎక్కువ సాఫ్ట్గా కలిపేసుకున్నట్లయితే పిండి లోపల ఉండే హెయిర్ గ్యాప్స్ అన్ని బ్రేక్ అయిపోయి మీకు బాదుషా అనేది గుల్లగా అస్సలు రాదు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పై నుంచి తడి క్లాత్ని కానీ లేదంటే ఒక ప్లేట్ని కానీ కవర్ చేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి. మీరు తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈలోపు ఇక్కడ మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా చక్కెరని తీసుకోండి. అలాగే కప్పు చక్కెరకి కప్పు నీళ్ళని తీసుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోండి. ఇలా పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయి ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ని షేర్ చేస్తానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి పాకాన్ని 2 విధాలుగా ప్రిపేర్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి బాదుషా మీద లేయరు సాఫ్ట్గా రావాలి అంటే గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. అదే మీకు బాదుషా మీద లేయర్ కొంచెం గట్టిగా రావాలి అంటే లైట్ తీగ పాకం రానివ్వాలి. కొంతమంది బాదుషాలు జ్యూసీగా ఉంటే ఇష్టపడతారు, బట్ కొంతమంది మాత్రం పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలి అనుకుంటే లైట్ తీగ పాకం రానివ్వాలి. సో ఇది మీ ప్రిఫరెన్స్ని బట్టి చేసుకోవాలండి పాకాన్ని. ఇప్పుడు ఇందులోకే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చల్లారిపోకుండా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం రండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని తిరిగి అస్సలు నీట్ చేయకూడదండి. అలా నీట్ చేసినట్లయితే లోపల ఉండే హెయిర్ గ్యాప్స్ అన్నీ పోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకోండి. మీకు ఎంత సైజు బాదుషా కావాలో అంత సైజుని తీసుకోండి. ఇక్కడ 2 చేతుల మధ్యలో ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ లైట్గా ఇలా 2 ఫింగర్స్ని యూజ్ చేస్తూ మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న బాదుషాల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. ఇలా బాదుషాల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పైన లేయర్స్ ఉంది కదా, వాటిని అస్సలు బ్రేక్ చేయకూడదు. అలా వాటిని బ్రేక్ చేసి స్మూత్గా చేసేసినట్లయితే బాదుషాలు అనేది మీకు అంత పర్ఫెక్ట్గా రాదండి. ఇలా లేయర్గా ఉంటేనే బాదుషా అనేది పాకాన్ని చక్కగా పీల్చుకొని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నిటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది అస్సలు హీట్ అయి ఉండకూడదండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాదుషాల్ని వేసిన వెంటనే అస్సలు కలుపుకోకూడదు. ఒక 5-6 నిమిషాలు అలా వదిలేస్తే బాదుషాలు అనేది నిదానంగా ఇలా పైకి తేలుతుంది. అప్పుడు ఒక్కొక్కటిగా ఇలా రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి ఇదేనండి. ఆయిల్ అనేది అస్సలు హీట్ అయి ఉండకూడదు. ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా బాదుషాలను వేసుకొని ఇలా నిదానంగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు తొందరగా ప్రిపేర్ చేయాలి అనుకొని ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టి బాదుషాలని ఫ్రై చేశారంటే పైన తొందరగా మాడిపోయి లోపల అనేది పిండిగా ఉండిపోతుందండి. సో ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాదుషాలు అనేది లోపల దాకా వేగి మనం పాకంలోకి వేసినప్పుడు పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. చూడండి, ఇలా చక్కగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక పక్కకు తీసేసుకోవాలి ఆయిల్ నుంచి. ఇలా తీసిన వెంటనే పాకంలోకి వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. పూర్తిగా చల్లారిపోయి ఉండకూడదు, అలాగని వేడిగా ఉండకూడదు.
ఇలా బాదుషాలు మొత్తం పాకంలోకి వేసేసుకున్నాక ఇలా గరిటెతోటి రెండో వైపు టర్న్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేశారంటే పాకాన్ని బాదుషాలు అనేది ఇలా చక్కగా పీల్చుకొని ఎలా రెడీ అయిందో చూడండి. ఇక్కడ వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా మీరు కూడా ఈ సంక్రాంతికి ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి నేను చెప్పిన టిప్స్‌ని, కొలతల్ని ఫాలో చేశారంటే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెసిపీ రెడీ అయిపోతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.